సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ ప్రకటించడం, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ వనస్థలీపురం రైతు బజార్ వద్ద ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని అన్నారు. దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. రైతుల కళ్లలో సంతోషాన్ని చూడడం కోసం రైతులకు రుణమాఫీ చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, రమణారెడ్డి, విఠల్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కేటీఆర్. మరి ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి రైతులకు ఏ విధంగా సహకారం చేస్తున్నాడో రైతు బంధువుగా, రైతు దళపతిగా ఈరోజు మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఎల్బీనగర్ నియోజకవర్గం తరఫున, మా ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరు రామ్మోహన్ గౌడ్ గారి తరఫున, అదేవిధంగా జిన్నారం విఠల్ రెడ్డి గారు, మరి రమణారెడ్డి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరుమణులు, కార్యకర్త అందరి తరఫున కూడా మా గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, వారికి మా యొక్క పాదాభివందనాలు. మరి ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమిని ఏ విధంగా అయితే పైకి తీసుకొచ్చిండో, బీడువాడినటువంటి భూములన్నీ కూడా సాగు కోసం తీసుకొచ్చినటువంటి చర్యల్లో భాగంగా రైతులకు రుణమాఫీ అంటే అది మామూలు విషయం కాదు. ఏ రాష్ట్రం కూడా తీసుకునే నిర్ణయాన్ని దాదాపు 19,000 కోట్ల రుణమాఫీని 30 లక్షల జనానికి ఈరోజు అందే విధంగా తీసుకుంటే వారికి నిజంగా కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. గతంలో పాలకులను చూసినట్టయితే ఎవరు కూడా అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుందని చెప్పేసి గత పాలకులు చేసిన దానికి చెంపపెట్టుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు. నిజంగా కూడా మనం ఈరోజు ఆలోచించితే రేపు తెలంగాణలో మనకు ఎటువంటి అధికారం కావాలన్నా కానీ అది బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. కాబట్టి ఈ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి భావి తరాలకు, భవిష్యత్ తరాలకు అందరూ కూడా బంగారు తెలంగాణ బాటలు వేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే యువ నాయకత్వంలో పనిచేస్తున్న యువ నాయకుడిగా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి రేపు పార్టీ ఏ విధంగా అయితే నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడిగా పనిచేసి ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. చాలా సంతోషం. ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి డిసిషన్, రైతులకు, వ్యవసాయదారులకు రుణమాఫీ ఏదైతే ఉందో 31,90,000 మందికి 17,000 కోట్లతోటి రుణమాఫీ చేయడం జరిగింది. అది 2018లో మనం ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. దాని విధంగా ఒక్కసారే చేసే విధంగా వారి నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తూ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో సంబంధించిన మా ఎమ్మడి వచ్చినటువంటి జిన్నారం విఠల్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, మా మామ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా గతంలో పనిచేసినటువంటి కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, అలాగే లక్ష్మీ ప్రసన్న మాజీ కార్పొరేటర్ గారు, అలాగే చాలామంది లీడర్లు, పెద్ద మనుషులు చాలామంది కూడా, మా మహిళా సోదరిమణులు, సీనియర్ లీడర్లు అందరూ వచ్చారు. వారందరూ కూడా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి మీద అభిమానంతో అందరూ పిలువంగానే రావడం జరిగింది. వారందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకురో అన్నిటిని కూడా నెరవేరడం జరుగుతుంది. గతంలో కూడా రైతు బంధు ఇస్తారని చెప్పి ఎప్పుడు కూడా ఎలక్షన్ 2014 కానీ 18 కానీ చెప్పలేదు.
చెప్పకున్నా కూడా వారు చేయడం జరిగింది. అట్లే దళిత బంధు కార్యక్రమం కూడా కానీ, అలాగే బీసీలకు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా కానీ, మన మైనార్టీలకు ఇచ్చే విధంగా కానీ అన్ని కార్యక్రమాలు ఇలా ప్రజల కోసం చేసేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల పక్షపాతి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం చేసినటువంటి ప్రభుత్వాలు లేవు. అందులో భాగంగానే ఈరోజు అన్ని విధాల రైతులకు ఉపయోగపడే విధంగా కేసీఆర్ గారు ముందుకు పోతారు. వారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అదే ముఖ్యంగా ఈరోజు ఈ ఇష్యూ మాత్రం అసలు ఎవరు కూడా ఇంత తొందరగా ఇంతమందికి వచ్చే విధంగా చేస్తారని అనుకోలే. చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు మొన్ననే మన ఆర్టీసీని కూడా మొత్తం ఆర్టీసీలో ఉన్నట్టు 40,000 ఉద్యోగాలు 43,000 ఉద్యోగాలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగంలో కలుపుకోవడం జరిగింది. అది కూడా బ్రహ్మాండంగా అందరూ హర్షధ్వానాల మధ్య కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీని చాలామంది కూడా చాలా విధాల కింది చిన్న చూపు చూడడం జరిగింది. కానీ ఈరోజు వారికి ఒక భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో సాలరీ పరంగా కానీ వారికి అన్ని విధాల బెనిఫిట్ పరంగా కూడా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా వారి కుటుంబాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద అభిమానంతో ఆధారపడి మేము ఉంటామని చెప్పేసి వారు కూడా తెలియజేయడం జరిగింది. సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.